జగన్మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. డిఎస్సిపై తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలో ఉండి మరీ ఛాలెంజ్ చేశారు మంత్రి. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడి మాట్లాడుతున్న డిఎస్సిపై అనుమానాలుంటే సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్న సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్న వాళ్ళు చర్చకు రావాలి. చంద్రబాబు నాయుడు గారితో పోరాడి మంగళగిరి కావాల్సిన నిధులు నేను తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలు చెప్పడం జరిగింది. నా కోరికని స్వీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ నియోజకవర్గంలో మంగళగిరి 3వ స్థానంలో నిలబడటం జరిగింది. అంటే ప్రజలు నా పైన చాలా ఆశ పెట్టుకున్నారు, పనులు చేస్తారన్న ఒక ఆశతో నన్ను గెలిపించారు. మరుసటి రోజు నుంచి అంటే గెలిచిన మరుసటి రోజు నుంచే ప్లాన్స్ అన్ని రూపొందించు, తాగునీరు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇప్పుడు అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇంకో పక్కన దుగ్గిరాలకు వచ్చే గల కూడా మీరు చూస్తే మన అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించాం. లైబ్రరీలన్నీ కూడా పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. మంగళగిరి పట్టణానికి వచ్చి 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం. అద్భుతమైన లైబ్రరీని మళ్ళీ తిరిగి ఆనాడు అన్న ఎన్టీఆర్ ఆ లైబ్రరీని స్థాపిస్తే దాన్ని వర్షన్ 2.0 చేసేందుకు నాకు అవకాశం ప్రజలు ఇచ్చారు. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రులు కూడా అదే పరిస్థితి ప్రజలు నాకు అవకాశం కల్పించారు. సో మీరు ఎక్కడ చూసినా పార్కులు కానీ, లేకులు కానీ, కమ్యూనిటీ భవనాలు కానీ, చివరికి శ్మశానాలని కూడా అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. 2 సంవత్సరాల్లో పనులు కొన్ని చేసినాం. అన్ని చేసేవని కాల్ రెగ్రేసుకుని తిరగట్లేదు. చేయాల్సిన పనులు కూడా ఇంకా ఉన్నాయి. కానీ భూగర్భ డ్రైనేజ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. ఇంత చిన్న కార్పొరేషన్ కి ఎక్కడ భారతదేశంలోనే ఎక్కడ రాలేదు. అది గౌరవ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అటు విశాఖపట్నానికి 3 ప్రాజెక్ట్స్ వస్తే మంగళగిరికి 4వ ప్రాజెక్ట్ వస్తే నిజంగానే మంగళగిరి ప్రజలు అదృష్టాన్ని నేను భావిస్తున్నా. కానీ మంగళగిరి నియోజకవర్గం వాసిగా ఈ ప్రాజెక్ట్ ని పర్సనల్ గా పర్యవేక్షిస్తాం. నేను కూడా అధికారులు చెప్పాను, అన్ని తవ్వుకుంటా వెళ్ళి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతాం కాదు. ఎక్కడైతే తవ్వుతారో విత్-ఇన్ 7 రోజుల్లో అది మళ్ళీ 100% రిస్టోర్ చేయాలి. ఎండ్ టు ఎండ్ బ్లాక్ టాప్ వేయాలి ఆర్ వైట్ టాప్ చేయాలి. లొకేషన్ బట్టి కావాల్సిన ప్లాంటేషన్ కూడా ఒకేసారి చేస్తే ప్రజలు కూడా ఇబ్బంది పడరని నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గం నంబర్ 1 ఉండాలనేది. దానికి అహర్నిశలు కష్టపడతా. ఎందుకంటే 91,000 మెజారిటీతో ప్రజలను ఆశీర్వదించి దీవించి శాసనసభకు పంపించినప్పుడు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాపైనది. ఆ దిశగానే మంగళగిరి ప్రజల కోసం పనిచేస్తానని వాళ్ళకి హామీ ఇస్తూ ఒక మోడల్ రూపొందిస్తున్న నా ఆలోచన. నేను అటు పక్కన రాజకీయాలు కానీ, ఇటు పక్కన ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఇది ఒక మోడల్ గా నేను భావిస్తున్నా. ఇది మిగతా నియోజకవర్గాలు కూడా దశల. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలకు మహిళల పట్ల నడుచుకునే తీరుపై క్లాసులు తీసుకోవాలని టీడీపీ మహిళా విభాగం కార్యదర్శి అనురాధ బేగం హితవు పలికారు. మంగళవారం సాయంత్రం ఆమె విజయనగరం అశోక్ బంగ్లాలో మీడియాతో మాట్లాడారు. మంత్రి అనితకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయ్యా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మా మహిళలందరి తరఫున ఒక విన్నపం ముందుగా మీకు ఏంటంటే, మీ మాజీ మంత్రులకి, మాజీ ఎమ్మెల్యేలకి, అలాగే మీ నాయకులందరికీ కూడాను ముఖ్యంగా మీరు అందరికీ కూర్చోబెట్టి ఒక క్లాస్ అన్నది మీరు ఏర్పాటు చేయండి. అదేంటంటే రాష్ట్రంలో మహిళల్ని ఎలా గౌరవించాలి, ఒక రాష్ట్రంలోని ఒక సొసైటీలోని బయటకు వచ్చినప్పుడు నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలి అన్నది మీరు ముఖ్యంగా కూడాను మీ నాయకులకి, మీ కేడర్లందరికీ కూడాను నేర్పించాలని చెప్పి మా మహిళా సోదరి మనందరం కూడాను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అమర్నాథ్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, మీరు ఒక రాష్ట్రానికి ఒక మంత్రివర్యులుగా ఉన్నారు ఒకప్పుడు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారండి? ఒక హోమ్ మినిస్టర్, ఒక దళిత మహిళ, ఆమె ఎదుగుదల ఏంటన్నది మీకు తెలియదా? ఆమె ఒక సామాన్య కార్యకర్తగా వచ్చారు, ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. అలాగే ఒక రాష్ట్ర మహిళగా ఈ రోజు కూడా ఒక రాష్ట్ర మహిళ ఆవిడ. అలాగే రాష్ట్రానికి ఒక హోంశాఖ మంత్రులు ఆమె. అలాంటిది ఆమెను ఒక దళిత మహిళను కూడా చూడకుండా
మీరు ఇష్టానికి మీరు ఎలా పడితే అలాగే ఈ 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజు మీ ఉనికిని చాటి చెప్పుకోవడానికి అని చెప్పి ఈ రోజు మీరు రోడ్ల మీదకి వచ్చి అవాకులు జవాకులు వాగుతా ఉన్నారు. మరి అదే చూసుకుంటే మీరు మరి సోదరిమని చెప్పినట్టుగా బీపీ గురించి మాట్లాడారు. బుల్లెట్ ప్రూఫ్ కార్ అంటే ఏంటండి? అది ఎవరిది? అదేమైనా మీ సొంత డబ్బులతో కొన్న కారా? అసలు మీరు ఏం మాట్లాడతారు? అసలు మీరు ఈ రాష్ట్రానికి అసలు మంత్రిగా ఎలాగ మీరు మీ నాయకులు మిమ్మల్ని పెట్టారో మాకు అర్థం అవ్వట్లేదండి. అది నిజంగానే రాష్ట్ర ప్రజల దురదృష్టం. 5 సంవత్సరాలు కూడా మీ ప్రభుత్వం ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టం. అది బుల్లెట్ ప్రూఫ్ ఎవరికి ఇస్తారండి? ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలోనే అర్హత ఉన్న నాయకులకి ఆ క్యాడర్ కి చూసి ఇస్తారండి. అది మీ సొంత కొన్న మీ వెహికల్ ఏమైనా ఆవిడకి ఇచ్చారా? మీరేమైనాను మీరేం మాట్లాడుతున్నారండి? కనీసం పబ్లిక్ లోకి వచ్చా మనం ఏం మాట్లాడతాం? ఆమెప్పుడు ఇంగిత జ్ఞానం లేకపోతే మీరు ఎలా రాష్ట్ర మంత్రులుగా చేశారండి? మీరందరూ ఈ రోజు మీరు ఆ కారులోని తిరిగే అర్హత మీకు లేదని ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి మీకు ఇంటికి పరిమితం చేశారు. మరి ఆ హోదాని ఆమెకి రాష్ట్ర ప్రజలు ఇచ్చి ఆ హోదాకి ఆమె సరైన మనిషే ఆ వెహికల్లో తిరిగే అర్హత ఆవిడకి ఉందని మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి ఆమెను ఈ రోజు ఆ వెహికల్లో తిరిగే అర్హత రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. అది మీరు గమనించండి. అంతేగాని మీరు ఏదో నోరు ఉంది కదా, ఏదో మా ఉనికిని చాటుకోవాలి, బయటికి రావాలి, ఈ రోజు మేము కూడా ఉన్నాము అని చెప్పుకోవడానికి ఏది పడితే అది మాట్లాడారంటే 11 కాదు కదా. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తానెప్పుడు మహిళల గురించి అవమానకరంగా మాట్లాడలేదని, మా మీద మా నేత మీద మాట్లాడిన మాటలను ఖండించానని విశాఖపట్నంలో అన్నారు. బాధితమైన పదవిలో ఉన్నవారు ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర సాంప్రదాయాన్ని మంత్రి అనిత కాలరాస్తున్నారని అమర్నాథ్ అన్నారు. ఎందుకు స్పందించాల్సి వచ్చింది, ఏ రకంగా మాట్లాడారో ఒకసారి దయచేసి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒకసారి ప్రజలందరూ కూడా చూస్తే వారి తాలూకా బరితెగింపు, వారి తాలూకా మాట తీరు ఒకసారి మీ ద్వారా ప్రజలందరికీ చూపిస్తా ఉన్నా. ఇది ఎవడాడు, వాడెవడో నీకు తెలియకపోవచ్చు. ఈ జిల్లాలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏ కుటుంబానికి లేనటువంటి చరిత్ర నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. 1976 నుంచి జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. 3 తరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్ ఒక్కడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 3 తరాల రాజకీయ కుటుంబం నుంచి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు వేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి గురించి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గురించి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు ఇవి అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా. ఈ మాటలకి ప్రతిస్పందనే నా తాలూకా ప్రసంగం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, గతంలో ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి. చెప్పండి. మహిళా సోదరిమణులు ఉన్నారు, సీనియర్ రిపోర్టర్స్ ఉన్నారు. భారతిరెడ్డి గారిని భారతమ్మ అని పిలుస్తారు, విజయలక్ష్మి గారిని విజయమ్మ అని పిలుస్తారు. అంటే భారతమ్మ విజయమ్మ అని పిలుస్తున్నటువంటి వీరికి వాళ్ళ నాన్న ఏమవుతాడు అని అడుగుతాను. చెప్పండి, సమాధానం చెప్పండి. పత్రికా మిత్రులు చెప్పండి. చెప్పమ్మా, ఏవిఎన్ రామకృష్ణ చెప్పండి.
కాదు అడుగుతున్నాను, చెప్పండి. అంటే నేను మిమ్మల్ని ఏమనట్లా, దానికి అర్థం ఏంటో చెప్పండి అని అడుగుతున్నా. ఈ మాటలకి ఏ రోజున క్షమాపణ చెప్పింది ఆవిడ? ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, ఒక ముఖ్యమంత్రి భార్య గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి భార్య గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడినటువంటి మాటలు ఈ రకంగా ఇంత నీచంగా మాట్లాడితే ఏ ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఈరోజు మాట్లాడుతున్నటువంటి సోకాల్ నాయకులు, సోకాల్ మంత్రులు సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఘనబాబు అన్నారు. రోజు లక్షల కోట్ల అప్పు పెట్టి ఆ వడ్డీ కూడా ఏ రకంగా కడతారనేటువంటి భావంతో గత పాలకులు ఉంటే, అదే పాలన ఈరోజు పాలన మారితే అవన్నీ సాధ్యమయ్యే విధంగా జరిగాయంటే దానికి వారి అనుభవం. కాబట్టి ఈ 2 ఏళ్లలో మన నియోజకవర్గంలో కూడా, పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిలిచిపోయిన టిట్కో ఇళ్లని పూర్తి చేసి వాళ్ళకి నిజమైన తాళాలు ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆ రోజు ఏదైతే పట్టాలు ఇచ్చి 296, 388 జీవోల ద్వారా ఆ రోజు 2 ఏళ్లకే రిజిస్ట్రేషన్ సౌకర్యం చేసుకునే వారికి ఇప్పటికే 8,000 డాక్యుమెంట్లు రెడీ చేసాం, రిజిస్టర్ చేసాం. అదేవిధంగా అంటే స్థిరాస్తి పత్రాలు ఇవన్నీ కూడా, ఇల్లు అనేది లేకపోతే స్థలం అనేటువంటిది వాళ్ళ ప్రజల తాలూకు సెంటిమెంట్, అవి కూడా వేల సంఖ్యలో చేయగలిగాం. మనం కూడా 19,000 పెన్షన్లు ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా అనేక రకాలుగా అయినటువంటి సంక్షేమం ఈరోజు ఈ నియోజకవర్గం జరుగుతుంది. అదేవిధంగా 1 సెంట్ పట్టాసు, గత పాలకులు ఇచ్చిన 1 సెంట్ పట్టాసు దూరంగా ఇచ్చారు. వాటిని కూడా పూర్తి చేసే క్రమంలో వారికి కూడా మరలా రాష్ట్రం 50,000 అలాగే 1,00,000 చొప్పున వారికి బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలకి వాళ్ళ అకౌంట్లో మరలా, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి ఆ ఇళ్లకి పూర్తి చేసుకునే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా పెద్ద ఎత్తున ఏదైతే పేదవారు నివసించేటువంటి ప్రాంతం మన ప్రాంతం, వారికి ఏ రకంగా ఉపాధి అవకాశాలు లేకపోతే ఏవైతే ఉండేటువంటి వాళ్ళ వెల్ఫేర్, జాబ్ మేళాల ద్వారా 4 క్యాంప్స్ ఇప్పటికే కండక్ట్ చేస్తాం. 2,700 మందికి ఇప్పటికే ప్రైవేటు ఉద్యోగాలు అనేటువంటివి రావడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగాం. ఇది కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా టైఅప్ చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి చేయాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నాం. అటు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. అన్ని స్కూల్లో ఈరోజు PM శ్రీ స్కూల్ కూడా మనం చూస్తే కేంద్రీయ విద్యాలయాలకు ఒక రకంగా ఉంటే, ఆ కేంద్రీయ విద్యాలయాలతో పాటు మన ఈరోజు మల్కాపురం హై స్కూల్ కావచ్చు, అదేవిధంగా గోపాలపట్నం హై స్కూల్ కావచ్చు, ఈ స్కూళ్ళల్లో ఈరోజు IIITకి కూడా అడ్మిషన్స్ వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు అత్యధిక మార్కులు తీసుకొచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. మనం చూస్తున్నాం 594, 597. గతంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకుని రాగలిగాం. పేరెంట్ టీచర్ మీటింగ్లు, లోకేష్ గారి ప్రత్యేక శ్రద్ధ. సో విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3 అంశాలు ప్రధానంగా. అదేవిధంగా మౌలిక సదుపాయాలు, రిటైన్ వాల్స్ నిర్మాణాలు చేస్తున్నాం. కొండవాళ్ళ ప్రాంతాల్లో రక్షణ గోడలకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. మంచినీటి సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. శాశ్వత పరిష్కారాలకు అడుగులు పెడుతున్నాం. రోడ్ల నిర్మాణాలు చేస్తున్నాం. రైల్వేకి సంబంధించిన అటు ఇటు ఏదైతే రైల్వే ట్రాక్ ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉండేటువంటి లెవెల్ క్రాసింగ్స్కి కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి అండర్ పాస్ నిర్మాణాలకు కానీ పూర్తి స్థాయిలో ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. 1-6 మిగిలిపోతే అవి కూడా ఈరోజు వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కంచరపాలెం సంబంధించి కానీ అదేవిధంగా చాకలిగడ్డ ఏరియాలో కూడా ట్రాక్స్ దాటకుండా, రైల్వే ట్రాక్ దాటుకొని వెళ్ళి పిల్లలు కానీ అందులో ప్రమాదాలు జరుగుతుండేవి. వాటికి శాశ్వత పరిష్కారంగా కింద మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. త్వరలో FRUని కూడా, ఇక్కడ ఉన్నట్టు శ్రీహరిపురం హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు ఏ రకంగా నిర్వహించేదో ఆ రకంగా చేయడానికి మనం కృషి చేస్తున్నాం. అన్నా క్యాంటీన్లు మళ్ళా తెరవబడ్డాయి. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు కూడా ఆ రోజు మూసేసిన సంగతి కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈ రకంగా అభివృద్ధి సంక్షేమం అంటే పథకాలు ప్రజలకు చేరువ అవ్వటం, వారికి పూర్తి స్థాయిలో వినియోగం రావడం అనేటువంటిది మేజర్గా తీసుకొని ఈరోజు ఈ 2 ఏళ్లలో ఆ సంక్షేమం, అభివృద్ధి 2 కూడా ప్రజలకు అందించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా వచ్చే 3 ఏళ్లలో కూడా మా కార్యాచరణ ఉంది. మిగిలినటువంటి లబ్ధిదారులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రతి సంక్షేమం అందే విధంగా మేము అడుగులు వేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో 42 లక్షల మంది తమ ఓటు హక్కు నిలుపుకోవడానికి తంటాలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటు హక్కు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు. పాలక
బీజేపీ చేతిలో పనిముట్లుగా మారిన ఎన్నికల కమిషన్, బీజేపీ, మోడీకి భజన చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర దుర్మార్గాలపై పెదవి విప్పని వైసీపీ జగన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటర్లని తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా గతంలో బీహార్లోనూ, పశ్చిమ బెంగాల్లోనూ అనేక రాష్ట్రాల్లో ఇదే తంతు జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి మేము ఓటర్లని గుర్తిస్తాము 2002 జాబితాలో ఓట్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఉంటాయి, మిగతా వాళ్ళందరూ ఆధారాలు ఇవ్వాలి, ఆ ఆధారాలు కూడా తల్లిదండ్రుల ఆధారాలు ఇవ్వాలని నిబంధనలు రూపొందించారు. వారి దగ్గర ఇతర ఆధారాలు ఉన్నప్పుడు ఎప్పటి నుండో సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఆధారాలు తేవాలని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఇది ఒక రాజకీయ కుట్రతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ని సాధనంగా వాడుకొని ఒకవైపున మైనారిటీలని, బలహీన వర్గాలని, తమకి ఓట్లు వెయ్యని వాళ్ళని తొలగించడానికి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అనే దాన్ని దుర్వినియోగం చేస్తా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభమైన చోట్ల చూస్తే చాలా చోట్ల కాగితాలు ఇచ్చేళ్తున్నారు, వాటికి ఫారాలు పూర్తి చేయడం సమస్య. అలాగే జనమందరూ పనులకు వెళ్ళిపోయిన తర్వాత సిబ్బంది వచ్చి ఓటర్లు తనిఖీ చేస్తా ఉంటే ప్రజలకు సరైన సమాచారం లేకుండా పోతుంది. ఇదే కాదు, వీటన్నిటి మీద కూడా అసలు నిబంధనలు కూడా ఎన్నికల కమిషన్ మార్చాలి. వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు 2002 కాకపోతే తర్వాత వచ్చినటువంటి ఓట్లు వేశారు, అవన్నీ ఇక్కడ ఉన్నట్టుగానే కదా. మళ్ళీ వాడు భారతీయులని, పౌరులని, ఓటర్లని రుజువు చేసుకోవడానికి ఇన్ని తిక్కమక్కలు ఎందుకు పెడతా ఉంటారు? కాబట్టి ఇప్పటికైనా నిబంధనలు సడలించి నిజమైనటువంటి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలి. నిబంధనల సాకుతో తొలగించడము ఇది కుట్రపూరితంగా చేసే చర్యలు ఆపాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ పార్టీలు వారు ముందస్తుగా శిక్షణ ఇచ్చారు, వాళ్ళ ఏజెంట్లు పంపుతున్నారు, మంచిదే. కానీ మా ఓట్లు పోతాయి, మా పార్టీ ఓట్లు తొలగించేస్తారని ఆందోళన చెందుతున్నారు. కానీ మరి తెలుగుదేశం అధికార కూటమిలో ఉన్నారు, మీ ఓట్లు మీరు అధికార కూటమిలో ఉండి తొలగించడం ఏంటి? మరి దేశవ్యాప్తంగా ఈ సర్ అనే దాని వల్ల ప్రమాదం ఉందని అందరూ గగ్గోలు పెడతా ఉంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ పల్లెత్తు మాట మాట్లాడాల. మీరు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి ఉక్కు కార్మికులకు న్యాయం చేయకపోతే విశాఖ ప్రజలు ఉద్యమిస్తారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఆ రోజు నారా లోకేష్ గారు, ఆదినారాయణ గారు మాట్లాడిన దాని మీద నేను వెంటనే స్పందించి స్పాండించడం జరిగింది. నేను ఎందుకంటే ఆయన తమిళ వయసున్న వ్యక్తిని అగౌరవంగా మాట్లాడడం తప్పని, దాని ఎవరితో చనిపోతే మానవత కోణంతో మనం ఎవరన్నా స్పందిస్తాం తప్ప, అంతేగాని మా ఇంటి బంధువులు గారు అది మనకు మన ఎవరు కాదు. ఇవాళ విశాఖపట్నానికి పేరు వచ్చిందంటే స్టీల్ ప్లాంట్, అసలు స్టీల్ ప్లాంట్ లేకపోతే మనం ఎవరికి లేవు మనం చేస్తాం, ఓన్లీ స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళు సంక్షేమం చూస్తున్నారంటే నిజంగా ఇది షేమ్ ఉన్న గవర్నమెంట్. నేను ఒకటే అడుగుతున్నాను లోకేష్ గారిని, అసలు మీరు ఏ హోదాలో వచ్చి అడుగుతున్నారు? ఆరు ఇండస్ట్రీ మినిస్టర్, ఆరు లాభం మినిస్టర్, ఈ బాగుంటే కలిసారు. ఇవాళ ఇండస్ట్రీ మినిస్టర్ బీజేపీ మనకు రాలే. ముఖ్యమంత్రి గారు అసలు రావాలి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నాకు విశాఖపట్నం నాకు గుండెగా అని చెప్తారు. మరి ఇంత ప్రమాదం అయితే పరామర్శం కాదు, రైట్ అని లేదండి. నిజంగా అంటే ఒకటి అనిపిస్తుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నాం కదా, మనం వస్తే ఎక్కడ కమిట్ అవుతామో, ఎక్కడ మనం మానేస్తామో అన్న ఒకే ఒక దాంతో ఆయన రాకుండా తిరుగుతారు. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడితే నాకు తెలియదు కనుగోలన్నప్పుడు, అలాంటప్పుడు దేనికంటే ప్రభుత్వం ప్రజలకు కాపాడడం కోసం పడుతుందా తప్ప మేము దోచుకుంటాం, దాచుకుంటాం, దండుకుంటాం, పెంచుకుంటాం, పాపులర్ ఉద్దేశం పొందిస్తాం తప్ప ఇంకోటి కాదు. ఏదైతే స్టీల్ ప్లాంట్ లో కార్మికులు చనిపోయారో వాళ్ళకి ₹1 అనేది మీరేమో వాళ్ళకి ఏమో దయాలంటూ ఇవ్వట్లేదు. ఇది మానవతో ప్రభుత్వం మీరు స్పందించాలి. ఆ ₹1 వాళ్ళకి ఏమి వచ్చేది ఏమీ లేదు. వాళ్ళు ఒకటే చెప్తారు, అది గతంలో ఎల్జీ ఫార్మసీకి ఇక్కడ గతంలో ₹1 అనేది చేస్తుంది ప్రభుత్వం. ఇలా మీరు స్టీల్ ప్లాంట్ వేసరికి మీరు ఎందుకు వెనక చేస్తారు అర్థం కావట్లేదు.
ఇవాళ లోకేష్ గారు మాట్లాడితే నేను ₹1 నుంచో ₹2 ఇచ్చామని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటారు. మరీ చూపిస్తుంది ఏంటంటే ఇవాళ స్ట్రీట్ లైట్ ఎవరైతే కార్మిక నాయకులు ఉన్నారో వీళ్ళందరూ వైసీపీ మనుషులు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. వాళ్ళ గతంలో వైసీపీ ప్రభుత్వం కలిశారు, ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు వస్తే ఆయన కలుస్తారు. అంటే వాళ్ళ డ్యూటీ రిప్రజెంట్ చేయడం వాళ్ళ డ్యూటీ. అంతేగాని మీరు తప్పు చేసి వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు వాళ్ళ మనుషులు చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తారు మార్గం చెప్పి కోరుతున్నాను. డెఫినెట్ గా ఏదైతే కార్మిక చనిపోయారో వాళ్ళకి మీరు ₹1 ప్రకటించాలి. ప్రకటించిన పక్షంలో డెఫినెట్ గా కార్మిక సంఘాలు ఏమైతే మీరు చేయకుండా పూర్తి సహాయత అందిస్తాం. మేము ఎవరికి భయపడం, ఎందుకంటే తప్పు చేస్తే ఎవరైనా ప్రశ్నిస్తాం. అంతేగాని చాలా మంది తెలుసు రామ్ చంద్రబాబు విధానం తప్పు చేస్తే మాత్రం ప్రశ్నిస్తాం. గతంలో ప్రశ్నించారు, ఇప్పుడు ప్రశ్నిస్తారు. డెఫినెట్ గా స్టీల్ ప్లాంట్ కార్మికులకి